హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విబిఎం కెరీర్ మేకర్స్. ఐఆర్బీలో కానిస్టేబుల్ జీడీ జనరల్ డ్యూటీ కోసము నోటిఫికేషన్ అయితే విడుదలైంది. 10వ తరగతి పాస్ అయిన వారు దీనికి సరిపోతున్నారు. ఎవరైతే 10వ తరగతి పాస్ అయ్యారో వారికి సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగం కావాలనుకుంటున్నారో వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. శాలరీ వచ్చి మనకి 52,000. చాలా ఏళ్ళ తర్వాత వచ్చిన జాబు. ఈ అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వద్దు. ఈ నోటిఫికేషన్ ఏజ్, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకున్న ముందర మన ఛానల్ని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మొదటగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కొలుసుకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఫర్ యూనిఫార్మ్ సర్వీసెస్ కానిస్టేబుల్, మనకి ఐఆర్బి బ్యాండ్లో కానిస్టేబుల్ బిగిలరు, కానిస్టేబుల్ ఉద్యోగాలు, కానిస్టేబుల్ సివిల్ పోలీసు ఫిమేలు, లేడీస్ కూడా అప్లై చేసుకునే అవకాశం కూడా ఉంది. కానిస్టేబుల్ సివిల్ పోలీస్ మేలు, ఫైర్ మ్యాన్ అండ్ స్పెషల్ టైగర్ గార్డ్కి నోటిఫికేషన్ మొత్తం అన్నింటిలో కలిగి కంబైన్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 23/3/2026 నుంచి మొదలైపోయింది. క్లోజింగ్ డేట్ వచ్చి ఆల్రెడీ 10/4/2026. మనకి టెంటేటివ్ రిటన్ ఎగ్జామినేషన్ మనకి 10/5/2026 సండే రోజున అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. టెంటేటివ్ పీఈటీ పిఎస్టీ ట్రేడ్ టెస్ట్ 25/5/2026 అయితే మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి మొదలవుతుంది. మనకి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వారందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. దీంట్లో మనకి కానిస్టేబుల్ బ్యాండ్ మనకి పే బ్యాండ్ వచ్చి 21,700 రూపీస్, పే లెవెల్ 3 అన్నిట్లు కలిపి ఒక 54,000 రూపీస్ అయితే రావడం అయితే జరుగుతుంది. తర్వాత ఏఎస్టీపీ అయితే మీకు కాదు, అన్రిజర్వ్డ్లో ఉన్న వాళ్ళు మనం అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మన అదర్ స్టేట్ నుంచి అప్లై చేస్తున్నా కూడా అన్రిజర్వ్డ్లో వేకెన్సీలు అయితే ఉన్నాయో అవన్నీ మనం అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. కానిస్టేబుల్ బిగిలర్కి వేకెన్సీ, కానిస్టేబుల్ ఐఆర్బీ బెటాలియన్స్కి అయితే 51 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కానిస్టేబుల్ సివిల్ పోలీసు ఫైర్మెన్స్కి 55 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తర్వాత మన కానిస్టేబుల్ సివిల్ పోలీస్కి అయితే మనకి 22 వేకెన్సీలు ఉన్నాయి. ఫైర్ మ్యాన్కి 15 వేకెన్సీలు ఉన్నాయి. స్పెషల్ టైగర్ గార్డ్ అండర్ ఎస్టీపీఎఫ్కి అయితే మనకి 49 వేకెన్సీలు. టోటల్ వేకెన్సీలు అయితే 787 ఉన్నాయి. 197 అదర్ స్టేట్స్కి అయితే ఉన్నాయి. ఒకవేళ ఈ స్టేట్లో ఎవరైనా భర్తీ అవ్వకపోతే దీంట్లో కూడా మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మిస్ అవ్వకూడదు. ఎవరైతే ఎక్స్-సర్వీస్మెన్స్ ఉన్నారో వారికి సపరేట్గా 67 వేకెన్సీలు అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇది పెరగవచ్చు కూడా. మన క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉందంటే, ఈచ్ పోస్ట్కి ఏ విధంగా ఉందంటే, ఎవరైతే మనకి ఒకవేళ ఐఆర్పి బ్యాండ్ వాయించడం ఎవరికి వచ్చు వారు దీన్ని అప్లై చేసుకోవచ్చు. 10వ తరగతి పరంగా వారికి బ్యాండ్ వాయించడం వచ్చిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. హైట్ అయితే జనరల్గా 165, మనం అదర్ స్టేట్స్ వాళ్ళు దీనికి అయితే పనికిరం కాదు, 165 కంపల్సరీ ఉండవలసి ఉంటుంది. ఆల్ కేటగిరీస్ వారు 79 సెంటీమీటర్లు చెస్ట్ అయితే ఉండాలి. 84 సెంటీమీటర్లు మనకి ఎక్స్పెండ్ చేసినప్పుడు ఉండాలి. ఫిజికల్ టెస్ట్ అందరికీ ఒకటే ఉంటుంది. 100 మీటర్స్ 60 సెకండ్స్లో పరిగెట్టవలసి ఉంటుంది. 1500 మీటర్లు 8 మినిట్స్లోను. తర్వాత హై జంపు మీకు 3 ఛాన్సులు ఇవ్వడం జరుగుతుంది. 107 సెంటీమీటర్లు. లాంగ్ జంపు 3 అటెంప్ట్స్ ఉంటాయి మనకి, 11 ఫీట్స్. తర్వాత ట్రేడ్ టెస్ట్ మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు వచ్చా రాదా అనేసి బ్యాండ్ వాయించడం. మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. పే లెవెల్ కోసం ఆల్రెడీ చెప్పడం జరిగింది మీకు. మనం 18 నుంచి 22 సంవత్సరాలు ఉన్న పిల్లలందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ 5 ఇయర్స్ అరుణాచల్ ప్రదేశ్ వారికే దీనికి ఎస్టీలకి వదులుతుంది. దీంట్లో ఏజ్ రిలాక్సేషన్ లేదు. ఓబీసీ వారికి లేదు, ఎస్సీ ఎస్టీ వారికి కూడా లేదు. ఓన్లీ మనకి అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఉన్న వారికి మీకు రిలాక్సేషన్ ఉంది. కాబట్టి ఎవరైనా 18 నుంచి 22 సంవత్సరాలు ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా కానిస్టేబుల్ బిగిలర్కి 10th క్లాస్ సర్టిఫికెట్, ప్లేయింగ్ బిగిలర్ రావాలి. కనవాయన్ని ఫిజికల్ స్టాండర్డ్, తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అందరికీ ఒకటే విధంగా ఉంటుంది. మెడికల్ టెస్ట్ ఏజ్ కూడా అయితే ఒకటే ఉంది దీంట్లో. తర్వాత కానిస్టేబుల్ మనకి రిజర్వ్ ఫర్ మేల్ క్యాండిడేట్స్కి
మనకి 10th క్లాస్ చదివితే సరిపోతుంది. ఫిజికల్ మనకి హైట్ అయితే సేమ్ 165 సెంటీమీటర్లు అయితే ఉండవలసి ఉంటుంది. తర్వాత చెస్ట్ ఒకటే ఉంటుంది. మనకి అన్నిటికి ఒకటే పీఈటీ టెస్ట్ ఒకటి ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. వీరికి కూడా 18 నుంచి 22 సంవత్సరాల వరకు ఉన్నవారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. అలా కానిస్టేబుల్, సివిల్ పోలీసు ఫిమేల్ క్యాండిడేట్స్కి హైట్ వచ్చేటప్పటికి 157 సెంటీమీటర్లు ఉండాలి. వీరికి రన్నింగ్ వచ్చేటప్పటికి 100 మీటర్స్ 19 సెకండ్స్లో ఉండాలి. తర్వాత 800 మీటర్స్ 5 మినిట్స్లో కంప్లీట్ చేయవలసి ఉంటుంది. లాంగ్ జంప్ 9 ఫీట్ ఉంటుంది. హై జంప్ వచ్చేటప్పటికి 90 సెంటీమీటర్లు ఉంటుంది. వీరికి మెడికల్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. వీరికి కూడా శాలరీ అయితే 54,000 అయితే దొరుకుతుంది. ఏజ్ వచ్చేటప్పటికి 18 నుంచి 22 సంవత్సరాలు ఉన్న అందరు ఆల్ కేటగిరీస్ సేమ్కి మనకి ఉండవలసి ఉంటుంది. తర్వాత కానిస్టేబుల్, సివిల్ పోలీసు మేల్కి, జనరల్కి మా 10th క్లాస్ చదివిన సరిపోతున్నారు. జనరల్కి 165 సెంటీమీటర్లు, పీఈటీ అయితే అందరికీ సేమ్ అయితే ఉంటుంది. తర్వాత మనకి పే లెవెల్ కూడా ఒకటి ఉంటుంది. ఏజ్ కూడా సేమే మనకి 18 నుంచి 22 సంవత్సరాలు. ఫైర్ మ్యాన్ రిజర్వ్డ్ ఫర్ ఓన్లీ మేల్ క్యాండిడేట్స్. ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళే అప్లై చేసుకోవచ్చు. హైట్ అయితే 165 సెంటీమీటర్లు ఉండాలి. తర్వాత ఎఫిషియన్సీ టెస్ట్ అయితే మనకి 100 మీటర్స్ లోడ్ ఆఫ్ 10 కేజీస్ 1 మినిట్లో ఉంటుంది. మీకు 10 కేజీల బరువుతో మీరు 100 మీటర్స్ 1 మినిట్లో కంప్లీట్ చేయాలి. 1500 మీటర్ల రేస్ని 8 మినిట్స్ 30 సెకండ్స్లో చేయమంటుంది. క్లైంబింగ్ రోపు, వెర్టికల్ రోపు హైట్ ఫ్రమ్ ది గ్రౌండ్ లెవెల్ 8 feet ఉంటుంది. అది క్లైంబింగ్ చేయవలసి ఉంటుంది. హై జంప్ 107, లాంగ్ జంప్ వచ్చి 11 feet ఉంటుంది. వీరికి మనకి ఐస్ కూడా 6x6, 6x12 దాకా తీసుకోవడం అయితే జరుగుతుంది. తర్వాత మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. శాలరీ కూడా సేమ్ ఉంటుంది. ఏజ్ వచ్చేటప్పటికి వీరికి 18 నుంచి 32 సంవత్సరాలు. 18 నుంచి 32 సంవత్సరాలు ఉన్నవారు దీనికి అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది. కానీ ఇలాంటి అవకాశాన్ని మీరు అస్సలు మిస్ అవ్వద్దు. ఎవరైతే ఏజ్ ఎక్కువైపోయిందో వారైతే ఇలాంటి అవకాశాన్ని మిస్ అవ్వద్దు. స్పెషల్ టైగర్ గార్డ్ అండర్ STPFలో మనకి 10th క్లాస్ చదివినారు. దీనికి మనకి జనరల్కి అయితే మేల్కి 163, ఫీమేల్కి 150 సెంటీమీటర్లు ఉండాలి. తర్వాత వీరు వాకింగ్ 22 కిలోమీటర్లు 4 అవర్స్లో కంప్లీట్ చేయవలసి ఉంది. ఫీమేల్ 14 కిలోమీటర్స్ 4 అవర్స్లో కంప్లీట్ చేయాలి. హై జంప్ వచ్చేవాడికి మనకి 3.5 feet మనకి మేల్ క్యాండిడేట్స్, 3 feet ఫీమేల్ క్యాండిడేట్స్. లాంగ్ జంప్ వచ్చేవాడికి 11 feet మేల్ క్యాండిడేట్స్, ఫీమేల్ 9 feet ఉండాలి. వీరికి కూడా ఏజ్ వచ్చేటికి 18 నుంచి 32 సంవత్సరాలు ఉన్నవారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మనం అదర్ స్టేట్ నుంచి కూడా అందరికీ ఫీజు అయితే 200 రూపాయలు అయితే ఫీజు పేమెంట్ చేయవలసి ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారు. ఓన్లీ అరుణాచల్ ప్రదేశ్ వారే దీనికి 150 రూపీస్ చెల్లించవలసి ఉంటుంది. కాబట్టి అరుణాచల్ ప్రదేశ్ నుంచి మంచి అవకాశం మనకి ఎదురవడం జరిగింది. ఏజ్ కూడా మనకి చెప్పడం జరిగింది కదా, మనకి 5/26, 6/2 ఇక్కడ కోడ్లు ఉన్నాయి కదా, ఆ కోడ్ ప్రకారం 18 నుంచి 22 సంవత్సరాలు ఉన్న ఇప్పుడు దాకా 10/4/2026 కల్లా 18 నుంచి 22 సంవత్సరాలు ఉన్న పిల్లలందరూ అప్లై చేసుకోవచ్చు. మరి 18 నుంచి 32 సంవత్సరాలు 10/2026, 10/26కి పోస్టులకి మన 18 నుంచి 32 సంవత్సరాలు, అదే ఫైర్ మ్యాన్స్కి, STFకి దానికి అప్లై చేసుకోవచ్చు. ఇదైతే మీకు ఉపయోగపడదు. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి అయితే ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉన్నారో వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మళ్ళీ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముందంటే చెప్పాను కదా మీకు, సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే మన ఆంధ్రప్రదేశ్ వారు, తెలంగాణ వారు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10/4/2026 కల్లా కంప్లీట్ అయి ఉండాలి. షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏముంటుందంటే మనకి స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అనేసి 3 స్టేజ్ల్లో ఉంటుంది. 11/26 వారికి స్టేజ్ 1, స్టేజ్ 2 అయితే ఉంటుంది. స్టేజ్ 1లో మనకి ఏముంటుందంటే టైప్ ఆఫ్ మల్టిపుల్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 200 మార్క్స్ ఉంటుంది. ఏమేమి పేపర్స్ ఉంటాయంటే జనరల్ అవేర్నెస్ 50 మార్క్స్ ఉంటుంది. తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ 50 మార్క్స్ ఉంటుంది. అర్థమెటిక్ న్యూమరికల్ 50 మార్క్స్ ఉంటుంది. టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్స్ 50 మార్క్స్ ఉంటుంది. చాలా ఈజీగా అయితే మీరు క్రాక్ చేయవచ్చు. మనకి 200 మార్క్స్కి 200 మినిట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సిలబస్ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ సిలబస్ని మీరు పూర్తిగా త్రూలీ చదివిన తర్వాత 10వ నెంబర్ పేజీలో మీకు సిలబస్ ఇవ్వడం జరిగింది. అదే పేజీని మీరు
ప్రింట్అవుట్ తీసుకుని ప్రాక్టీస్ అయితే చేయండి. స్టేజ్ 2 వచ్చేటప్పటికి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత పీఈటీ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత థర్డ్ స్టేజ్ వచ్చేటప్పటికి మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం. అంటే మీకు ఓన్లీ రిటర్న్ ఎగ్జామ్ పాస్ అయితే సరిపోతుంది. తర్వాత మెడికల్ రన్నింగ్ పాస్ అయితే సరిపోతుంది. స్టేజ్ 1 స్టేజ్ 2 అంటే తర్వాత మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ సబ్మిటెడ్ కాపీ ఫాలోయింగ్ డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్ ది బోర్డ్ డ్యూరింగ్ ది డాక్యుమెంట్ వెరిఫికేషన్స్కి ఏమేమి కావాలంటే రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో 2 కావాలి. అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు ఆల్రెడీ అప్లోడ్ చేయడానికి స్కాన్ కాపీస్ కూడా ఇక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత మెట్రికులేషన్ ఫీజు, తర్వాత ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, తర్వాత మీరు ఒకవేళ డిశ్చార్జ్ అయిపోతే మనకి పీపీఓ పెన్షన్ ఆర్డర్ ఉంటుంది. తర్వాత అడ్మిట్ కార్డు, ఆన్లైన్ అప్లికేషన్ ఫాము, తర్వాత ఎనీ అదర్ డాక్యుమెంట్స్ ఉన్నా కూడా మీకు ఉంచుకోవాల్సి ఉంటుంది. నేను నోటిఫికేషన్లో ఏది దాయట్లేదు. సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనకి అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న ఈ ప్లేసుల్లో 3 ప్లేసులు అయితే పెట్టుకోవాల్సి వస్తుంది. మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఉండదు. మనం దగ్గరలో ఉన్న ఇటానగర్లోనే పెట్టుకోండి, క్యాపిటల్ అయినా పెట్టుకోండి, తర్వాత లామ్డింగ్లో అయినా పెట్టుకోవచ్చు, తర్వాత రోహింగ్లో పెట్టుకోవచ్చు, తర్వాత ఎక్కడైనా పెట్టుకోండి. మీరు క్యాపిటల్లో పెట్టుకున్నారు ఈజీగా అయితే వెళ్ళిపోగలుగుతారు. తవాంగలో కూడా పెట్టుకోవచ్చు. మీరు ఇక్కడికైతే వెళ్ళి ఎగ్జామ్ అయితే రాయవలసి ఉంటుంది. ఎవరైతే మేము పర్లేదు మనకి ఏ స్టేట్ అయినా ఉద్యోగం అయినా చేయగలుగుతాము, మేము సెంట్రల్లో ఉద్యోగం చేయాలి అంటే వెళ్ళి అక్కడికి వెళ్ళి రాయవలసి ఉంటుంది. నేను ఏ నోటిఫికేషన్లో కూడా ఏది దాయను, అంతా క్లియర్గా చెప్తాను కాబట్టి నేను మన స్టేట్లో సెంటర్ ఉంటుందని దాయలేదు. మీకు 3 ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. మీరు మ్యాక్సిమం 3 మీకు చూడండి, గూగుల్ మ్యాప్లో చూసుకొని పెట్టుకోండి మీరు దీన్ని ఆప్షన్స్ని. ఈ నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ స్టాఫ్ సెలక్షన్ బోర్డు నుంచి రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్కి అన్ని స్టేట్ల వాళ్ళు పెట్టుకోవచ్చు కాబట్టి మీరు అందరూ ఎలిజిబుల్, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటే వారందరూ పెట్టుకుని ఎగ్జామ్స్ అయితే ప్రిపేర్ అవ్వండి. ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ని ఆన్లైన్ అప్లికేషన్ యొక్క లింక్ని మన టెలిగ్రామ్ ఛానల్లో పిన్ చేయడం జరుగుతుంది, లేకపోతే వాట్సాప్ ఛానల్లో పిన్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని మీరు పూర్తిగా చదివిన తర్వాత అప్లై అయితే చేసుకోండి. ఈ నోటిఫికేషన్ మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మొదటగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి. వివిఎం కెరీర్ మేకర్స్ని. ఓకే, బాయ్.